నేను ప్రజలకి ఫస్ట్ టైం పోటీ చేసినప్పుడు ప్రజల దగ్గర ఓట్లాడటానికి వెళ్ళినప్పుడు కూడా నా ఆహార్యం ఇంతే ఉంది, నా బాహ్య సౌందర్యం ఇంతే ఉంది, లేదా నాకున్న లిమిటేషన్స్ ఏంటనేది కూడా ప్రజలకి తెలియజెప్పే 2 సార్లు గెలిచా. ఆయన నన్ను ఇప్పుడే కాదు, గతంలో నేను మంత్రిగా ఉన్నప్పుడు కూడా, ఆయన పీసీసీ ప్రెసిడెంట్గా వచ్చినప్పుడు కూడా ఈ వ్యాఖ్యలే చేశారు. సరే, నేను ఒక విషయం అడుగుతా ఉన్నా. ఒక వ్యక్తికి 2 కళ్ళు ఉంటే ఎంతో విజన్తో పనిచేస్తారు. నేను ఒక్కదాంతోనే నేను ఏం పని చేసినా అనేది ఈ జిల్లా ప్రజలకి, ఖమ్మం జిల్లా ప్రజలకి, ఖమ్మం ప్రజలకి తెలుసు. ఖమ్మాన్ని గతంలో ఎవరు ఊహించని విధంగా, ఎవరు చేయలేనంత అభివృద్ధి చేయటానికి నాకు ఆ లిమిటేషన్స్ లేదా ఈ బాదర్బందీలు ఏమి అడ్డం కాలే. మిత్రులారా, ఖమ్మం నగరంలో కానీ లేదా ఖమ్మం జిల్లాలో కానీ ఎమ్మెల్యేగా లేదా మంత్రిగా నేను ఒక కన్నుతో పనిచేసి చేసిన అభివృద్ధి, మీరు 3 మంత్రులు ఉండి 3x2 అంటే 6 కళ్ళతోనే నేను చేసిన దాంట్లో కనీసం 10వ వంతన్న మీరు చేశారా అని నేను అడుగుతా ఉన్నా, ఛాలెంజ్ చేస్తా ఉన్నా. నేను ఒట్టిగా వచ్చి అడ్డం పొడుగుడు మాట్లాడు తప్పితే, లేదా రాజకీయ అవకాశవాదంతో అటు ఇటు మారి ఇదంతా నేనే చేసిన అని చెప్పుకునే అలవాటు నాకు లేదు. కానీ ఉన్న 5 ఏళ్ళు మంత్రిగా ఉన్నప్పుడు నాకున్న ఇదే లిమిటేషన్స్తోని ఈరోజు సీతారామ ప్రాజెక్టు 3 పంపు హౌజులు ఏవైతే పనిచేస్తున్నాయో ఆ 3 పంప్ హౌజుల దగ్గరికి 30 సార్లు వెళ్ళి పర్యవేక్షించా. ఆడ నుంచి 1వ పంప్ హౌస్ దగ్గర నుంచి 3వ పంప్ హౌస్ వరకు కాలువల నిర్మాణాన్ని పర్యవేక్షణ చేశా, భూసేకరణ పర్యవేక్షణ చేశా. సీతారామ ప్రాజెక్టు అంత పెద్ద ప్రాజెక్టు, దానికి సంబంధించిన విధి విధానాలు ఏదైతే ఉన్నాయో కేసీఆర్ గారు చెప్పిన విధంగా ఇరిగేషన్ అధికారులతో సమన్వయం చేసుకొని ఇవాళ పనిచేశాం. నాకేమీ శశభిషలు లేవు. అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా లేదా ఒళ్ళు దాచుకోకుండా పనిచేసి ప్రజల కోసం కష్టపడ్డా, పార్టీ కోసం కూడా అంతే కష్టపడ్డా. వ్యక్తిగతంగా మీరు విమర్శలు చేస్తే మేము డసిపోతామని చెప్పి మీరు అనుకుంటున్నారు. వ్యక్తిగత విమర్శల వల్ల కొద్దిసేపు మనసు చివుకుమంటది, కానీ దాన్ని మన ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయటం కోసం ప్రత్యర్థి చేస్తున్న ఎత్తుగడగానే మేము భావిస్తాం. మీరు మీ ప్రభుత్వం రావడం కోసం ఇదే జూలై మాసంలో ఇదే కాంగ్రెస్ సభ, నిన్న జరిపిన సభ లాంటి సభని రాహుల్ గాంధీ గారిని పిలిచి మీరు పెట్టిన సభలో మీరు ఇచ్చిన వాగ్దానాలన్నిటినీ కూడా మీరు పూర్తి ఆరోగ్యవంతులైన ముఖ్యమంత్రి గారు మరియు ఈ జిల్లా 3 మంత్రులు పూర్తి చేశారా? నేను అడుగుతా ఉన్నా. మీరు 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తానని చెప్పి ఆ రోజున ఖమ్మంలో రాహుల్ గాంధీ గారి సభలో ఇక్కడ ప్రకటన చేసిన వాగ్దానాన్ని నెరవేర్చారా? ముఖ్యమంత్రి గారు మీరు తిరిగినన్ని గుళ్ళు, బహుశా నేను అనుకోవటం పెట్టినన్ని ఒట్లు, దేవుళ్ళ మీద పెట్టినన్ని ఒట్లు బహుశా ఎవరు పెట్టుండరు రుణమాఫీ నేను పూర్తి చేస్తానని. మీరు నిజంగానే ఆ దేవుళ్ళ సాక్షిగా ఈ రాష్ట్రంలో ఉన్న రైతాంగం మొత్తానికి సంబంధించిన రుణమాఫీని మీరు మాఫీ చేశారా? నేను అడుగుతా ఉన్నా. మొన్న యాసకాలం రైతాంగం మొత్తానికి మీరు అన్ని ఎకరాలకి రైతు భరోసా వేసి ఇప్పుడు వానాకాలానికి మీరు ఇక్కడ మీట నొక్కటానికి వచ్చారా? రైతు భరోసా ఇప్పటి వరకు 6 విడతలుగా రైతు భరోసా పడాల్సిన
ఈ మూడు సంవత్సరాల కాలంలో రైతాంగానికి మొత్తానికి మీరు చెప్పిన విధంగా రైతు భరోసా ఇచ్చారా నేను అడుగుతా ఉన్నా. మహాలక్ష్మి పథకం ద్వారా మీరు ఇస్తానన్న ఆడబిడ్డలకి అత్తకి 4,000 పెన్షన్, కోడలికి 2,500 ప్రతి నెల ఇస్తానన్న డబ్బుని మీరు ఇచ్చారా? మేము ఇచ్చిన కళ్యాణ లక్ష్మితో పాటుగా మీరు ఇస్తానన్న తులం బంగారం ఇచ్చారా? చదువుకునే అమ్మాయిలకి స్కూటీలు ఇస్తామన్నది ఇచ్చారా? విద్యార్థులకి 5 లక్షల వరకు రుణ సాయం ఇస్తానన్నది ఇచ్చారా? ఎస్సీలకి దళిత బంధు, ఇదేం దళిత బంధు, మేము 12 లక్షలు ఇస్తానన్నాం, ఇచ్చారా? కౌలు రైతులకి రైతు భరోసా ఇచ్చారా? లేదా రైతు కూలీలకి సంవత్సరానికి 12,000 రూపాయలు ఇస్తానన్నది ఇచ్చారా? మరి ఇవన్నీ ఇవ్వకపోవటానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏ అంగవైకల్యం అడ్డొచ్చింది అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. రేవంత్ రెడ్డి గారి సర్కార్కి ఆ రోజున మీరు గ్యారంటీ కార్డులు రాసి మీరు స్టాంప్ పేపర్ల మీద సంతకాలు పెట్టడానికి వచ్చిన చేతులు ఇవాళ ఎందుకు రావటం లేదు? ఏమయ్యే చేతులు పడిపోయినాయా అని నేను అడుగుతా ఉన్నాను. ఖమ్మం జిల్లాలో నిన్నొచ్చి మీరు పేలిన అవాకులు చెవాకులు కేసీఆర్ గారి మీద కానీ, హరీష్ రావు గారి మీద కానీ, కేటీఆర్ గారి మీద కానీ, మీరు చెప్పిన పిట్ట కథలు, లేకపోతే నా మీద చేసిన వ్యక్తిగత దూషణలు, వాటిని మీ విజ్ఞతకే వదిలేస్తున్నా. ఎందుకంటే ఒక వ్యక్తి ఒక పతాక స్థాయికి చేరిన తర్వాత చాలా విఘ్నతతో ప్రవర్తించాల్సిన అవసరం ఉంటుంది. అది ముఖ్యమంత్రి స్థాయి అంటే అది చాలా పతాక స్థాయి, చాలా మందికి అది అందని ద్రాక్ష రాజకీయాల్లో కూడా నాయకులకి. అలాంటిది మీరు ముఖ్యమంత్రిగా మీరే చెప్తున్నారు చాలా కింద స్థాయి నుంచి జెడ్పీటీసీ స్థాయి నుంచి నేను ముఖ్యమంత్రి అయ్యానా అని. మరి జెడ్పీటీ స్థాయి నుంచి మీరు ముఖ్యమంత్రిగా అయిన సందర్భంలో మీరు ఆ ఉన్నత స్థితిలో ఉండి మీరు ప్రవర్తించాల్సిన లేదా మాట్లాడాల్సిన తీరు ప్రకారంగా మాట్లాడుతున్నారా? ఈ బాడీ షేమింగ్ అనేది మీరు ఇంకా నిరంతరం చేసుకుంటూ పోతూనే ఉంటే ప్రజలు హర్షిస్తారా? ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేము అధికార పక్షంలో ఉన్న నాయకుల మీద మీరు పర్సనల్గా వ్యక్తిగతంగా మీరు బాడీ షేమింగ్ చేస్తే కొంతమంది ఆనందపడి ఉండొచ్చు కాక, కానీ ఇవాళ ప్రజలు చూసేది ఈ చిల్లర మాటల కోసం కాదు. ప్రజలు చూసేది మీరు ఇస్తామన్న వాగ్దానాలని ఎప్పుడు పూర్తి చేస్తారనేది. మీ ద్వారా నేను రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నాను. నిన్న ఇక్కడే చెప్పారు కదా, కన్నెపల్లి పంప్ హౌస్ దగ్గర నీళ్లు లిఫ్ట్ చేస్తే లేదా అక్కడ నిలబెడితే మేడిగడ్డ దగ్గర భద్రాచలం కొట్టుకుపోతుందని చెప్తాడు. నేను మంత్రిగా ఉండి ఇదే ఒంటికన్నుతో నువ్వు అన్న నా లిమిటేషన్తోనే 25 లక్షల క్యూసెక్కుల నీళ్లు వచ్చినా కూడా ఒక్క ప్రాణం కూడా పోకుండా మేడిగడ్డ నుంచి భద్రాచలం దాటిన వరకు, ధవళేశ్వరం వెళ్ళేదాని వరకు 25 లక్షల క్యూసెక్కుల నీరు కంటిన్యూస్గా మీరు చూశారు మిత్రులారు. నేను అక్కడే ఉన్నా 2022 సంవత్సరంలో. 2023 సంవత్సరంలో కూడా 16-17 లక్షల దాకా క్యూసెక్కుల దాకా వచ్చింది. గోదావరి జలాలు రాలేదా? గోదావరి జలాలు 25 లక్షల క్యూసెక్లు భద్రాచలం క్రాస్ అయిపోలేదా? భద్రాచలం కొట్టుకుపోయిందా? ఇప్పుడు అక్కడ 1,00,000 క్యూసెక్లు కూడా లేదు కదా, దాదాపు ఉంటే 1,00,000 క్యూసెక్లే. వాటిని ఎత్తిపోసి ఉత్తర తెలంగాణకు సంబంధించిన వరప్రదాయని కాళేశ్వరం, ఆ రైతుల ఆకాంక్షలు నెరవేర్చండి. ఎల్నినో సీరియస్ ఎల్నినో ఉంది, వర్షాభావ పరిస్థితులు ఉన్నాయి. మరి ఏ రకంగా ఎడదిరిగి ఎటు వస్తుంది అనేది అర్థం కావట్లేదు. వర్షాలు పడతాయో పడవో. ఇప్పుడు వచ్చే నీళ్లు కూడా ఇంద్రావతి నుంచే వస్తాయి. ఈ కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినప్పుడు కూడా కేసీఆర్ గారు పదే చెప్పారు, ఒకవేళ గనక పైనుంచి గోదావరిలోకి ఇన్ఫ్లోస్ మహారాష్ట్ర నుంచి కానీ లేకపోతే కర్ణాటక నుంచి కానీ ఇన్ఫ్లోస్ లేని సమయంలో కూడా మనకి ఇంద్రావతి నుంచి